2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. ఈ అక్టోబర్ మాసంలో ఎస్పెషల్లీ గురు మార్పిడి వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక రకాల విభిన్నమైన మార్పులు చూడబోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ మార్పులేంటి, ఎస్పెషల్లీ దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క రాశి మీద, దీని గురించే ఈరోజు మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి గురు మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? విద్యపరంగా, ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా, విదేశీ పరంగా ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? ఈ ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది? ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి అనేటువంటి ద ఒరిజినల్ 10th హౌస్ అమ్మా. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి మనం చూసుకుంటే కనుక 7వ స్థానంలోకి 6వ స్థానంలోంచి 7వ స్థానంలోకి గురుడు, మిథునంలోంచి కర్కాటకంలోకి సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు అక్కడే కంటిన్యూ అవ్వబోతూ ఉన్నారు. దీనివల్ల ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే అనేక రకాల మానసిక ఒత్తిళ్ళు, శారీరక ఒత్తిళ్ళు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి అద్భుతంగా మంచి అభివృద్ధి కనబడబోతోంది. ఇది నిజమండి. ఎందుకు అని అంటే సప్తమంలోకి ఎప్పుడైతే గురుడు ఎంటర్ అవుతారో అద్భుతంగా యోగిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, సప్తమంలోకి గురుడు ఎంటర్ అయినప్పటికీ కూడా 2వ స్థానంలో శని రాహులు ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఆర్థిక సమస్యని, ఇది కూడా ఒక సూచన. రెండింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. గురుడు మారాడు కదా, నా జీవితం ఇంకా మారలేదండి అనుకుంటే ఇక్కడ శని రాహులు మళ్ళీ ఏలినాటి శని మళ్ళీ పునఃప్రారంభము. ఎందుకంటే అది కూడా తక్కువ పీరియడ్ ఆఫ్ టైమే, 45 to 50 డేసే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో శని రాహుల్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గురుడిని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా గురుడు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి చూద్దాం. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అని శాస్త్రం చెబుతోంది. అంటే ఏంటి అంటే, మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మీ పై అధికారి దగ్గర నుంచి ఒక సాఫ్ట్ కార్నర్ మీ మీద పడడం కానీ, లేకపోతే ఒక అప్లాజ్ అనేటువంటిది, మీ స్కిల్ డెవలప్ అయిందని ప్రతి అందరికీ తెలియడం కావచ్చు, ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక బోనస్ రావడం కావచ్చు, ఒక తెలియనటువంటి సన్మానం జరగడం కానీ, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. గాంభీర్యం, గాత్రపోషణం అంటే ఏంటి అంటే, మీ హోదా, స్థాయి అన్నీ పెరుగుతాయి, పేరు, పరపతి అన్నీ పెరుగుతాయి. గాత్రపోషణము అంటే మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది, మీ స్కిల్ డెవలప్ అవుతుంది, మీకు మంచి మనీ రావడం స్టార్ట్ అవుతాయి, మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఓకే అవుతాయి. తర్వాత మెయిన్లీ వివాహము. ఎవరైతే వివాహ ప్రయత్నాల కోసం చూస్తారో ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 100% మకర రాశి వాళ్ళు ఈ అక్టోబర్ 1st వీక్ దగ్గర నుంచి ట్రై చేయండి. 90 డేస్ తిరిగేలోపు మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు. marital లైఫ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో. తర్వాత సంతానం విషయంలో కూడానండి. గురుడు సంతానకారకుడు కాబట్టి సంతానము లేనటువంటి వాళ్ళకి ఈ సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. చాలా బాగుంది. అయితే బిజినెస్, బికాజ్ 7th హౌస్ అంటే బిజినెస్ అండి. 7వ స్థానంలో గురుగ్రహ సంచారం రావడము బిజినెస్లో గ్రోత్ అనేటువంటిది ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. ఇదే కాకుండా విదేశీ యోగాల కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా విదేశాలు వెళ్ళేటువంటి యోగం బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి అనుకున్నా అది కూడా వీళ్ళకి బాగుంటాయి. ట్రావెలింగ్స్ ఉంటాయండి. ఎందుకంటే 3rd and 12th లార్డ్ 7th కాబట్టి ట్రావెలింగ్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. తర్వాత టూర్స్ అండ్ ట్రిప్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మంచి మనీ సంపాదిస్తారు, వాటిని ఖర్చు పెట్టుకుంటారు. చాలా హ్యాపీ లైఫ్ అనేటువంటిది ఇక్కడ నుంచి గుడ్ న్యూస్లు వింటారండి. కానీ ఇందాక నేను చెప్పాను చూసారండి, 2వ స్థానంలో శని రాహుల యొక్క సంచారం సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొంత అమౌంట్, ఒక నెంబర్ వస్తుంది, దాన్ని ఒక లోన్ కట్టడం కోసం ఎవరికో ఆల్రెడీ మాట ఇచ్చి ఉంటారు ఇస్తానని, కరెక్ట్గా ఇవి వస్తాయి, అలా ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ శని రాహులు 2nd హౌస్లో ఉన్నారు కాబట్టి. విద్యార్థులు విద్య విషయంలో శ్రద్ధగా విద్యను అభ్యసించాలి, లేకపోతే ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశాలు, బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది 2వ స్థానంలో కాబట్టమ్మ. తర్వాత ఏంటి అంటే, మకర రాశి వాళ్ళకి చూస్తే 10వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాల సంచారం జరుగుతోంది. దీనివల్ల వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాల్లో అద్భుతమైనటువంటి గ్రోత్ ఉందండి. 10th హౌస్లో రవి, బుధులంటే అధికార యోగం. బుధ ఆదిత్యయోహ అధికార, అద్భుతమైనటువంటి యోగం అండి. అయితే మీ యొక్క నాన్నగారికి, మకర రాశి వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎందుకంటే అష్టమాధిపతి రవి నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదా ఎనీ సమస్య నాన్నగారికి సంబంధించిన సమస్య ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. 9th హౌస్లో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. దీనివల్ల నూతన వస్త్ర వాహన యోగాలన్నీ అద్భుతంగా యోగిస్తాయి. ఏదైనా మంచి మంచి వస్తువులు కొనడం కానీ, ఆభరణాలు బంగారం లాంటివి కొనుగోలు చేయడం కానీ, మంచి అవకాశాలు రావడం కానీ, ఆదరణ పెరగడం కానీ అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పొచ్చమ్మా. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి మనం చూస్తే శని రాహుల యొక్క కంజంక్షన్ విషయోగాన్ని తీసేస్తే కనుక ఎక్స్ట్రాడినరీ రాజయోగం ఉంది. మీ పర్సనల్ చార్ట్లో ఈ వింశోత్తరిలో ఇప్పుడు కనుక ఏ రాజయోగ కారకుడైనటువంటి ఆయన నడుస్తూ ఉంటే మీరు చేసిన ప్రతి పని సఫలీకృతం అవుతాయి. అన్ని గుడ్ న్యూస్లు వింటారు. అక్కడ ఏదైనా దోషం ఉన్నా మీరు దాన్ని సవరించుకోండి. దోషము అనేటువంటి విషయం ఎప్పుడైనా సరే మన కర్మ వల్ల మనకు ఒక బ్లాకేజ్ రాబోతోంది అని అర్థం. మనం ఏమొచ్చినా తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్తూ ఆ బ్లాకేజ్, ఆ కర్మని ఎలా క్లియర్ చేయాలి. గురుడు యొక్క దోషం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని రాహుల యొక్క దోషం ఉందండి. వెంకటేశ్వర స్వామి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మనం చేసిన కర్మ దోషం అక్కడ తొలగిపోతుంది. సో మన బ్లాకేజ్ క్లియర్ అవడం వల్ల మన యొక్క ప్రయాణం చాలా సాఫీగా వెళ్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే సుదర్శన యాగము కానీ, సుదర్శన హోమము కానీ, చండీ పరాదేవతా హోమం కానీ చెయ్యండి. ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, విద్యార్థులకి విద్య విషయంలో కానీ, మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్గా ఈ గురుడు ఉన్నటువంటి 90 days చాలా బాగుంటుంది. అంటే ఎలా ఉమాగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి ఎవరైనా కూడా వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే అమ్మా, అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచార గ్రహచారములు రెండు సమన్వయం చేస్తూ ఏదేమి దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.